అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చైనా పైన మరొకసారి గురిపెట్టారు. ఇప్పుడు అమెరికా చైనా పైన ఎంత టారిఫ్స్ వేస్తుందో తెలుసా? 104%. Right now, China is paying a 104% tariff. Think of it, 104%. అసలు 104% టారిఫ్ వేస్తే చైనీస్ గూడ్స్ ఏమైనా అమెరికాకి రాగలవా? ఎంత కాస్ట్లీ అయిపోతాయి? అసలు చైనా అమెరికాలో ఏదైనా అమ్మగలదా? చైనా అమెరికా లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్. ఇప్పుడు అమెరికా తన సెల్ఫ్ గోల్ తనే వేసుకుంటుందా? రఘురామ్ రాజన్, మన ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్, ఇంతకుముందు అన్నారు, నిన్న కూడా అన్నారు, డొనాల్డ్ ట్రంప్ తన సెల్ఫ్ గోల్ తనే వేసుకుంటున్నారు, తన నష్టం తనే చేసుకుంటున్నారు, తన గొయ్యి తనే తీసుకుంటున్నారని. అసలు చైనా పైన 104% టారిఫ్స్ అమెరికా ఎందుకు వేసింది? మనకు తెలుసు, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అవ్వగానే ఫెంటనిల్ సిరప్ ఇలాంటివన్నీ వంకతో ఫెంటనిల్ డ్రగ్ అంతా చైనా ఎక్స్పోర్ట్ చేస్తుంది దొంగ రూట్ల ద్వారా అమెరికాకి అని చెప్పి ఇలా వంకలు పెట్టేసి 20% టారిఫ్స్ చేశారు. ఆ తర్వాత మొన్న దాన్ని 54% చేశారు. ఆ తర్వాత ఇప్పుడు చైనా ఎప్పుడైతే రిటాలియేటరీ టారిఫ్స్ అమెరికా మీద వేసిందో, నా పైన నువ్వు 54% వేస్తావని చెప్పి చైనా 34% వేసింది. నువ్వు 24 అవర్స్ లోపల నువ్వు వేసిన టారిఫ్ వెనక్కి తీసుకోకపోతే నిన్ను ఏం చేస్తానో చూడు, పెద్ద గేమ్ ఆడతానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చైనాని బెదిరించారు. ఇంకా నువ్వు కావాలని చెప్పి నా పైన టారిఫ్స్ వేస్తున్నావు కదా అని చెప్పి ఇప్పుడు తెలివిగా డొనాల్డ్ ట్రంప్ 104% టారిఫ్ చైనా మీద వేసేశారు. దీంతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంది. అంతేకాదు, ఈ టారిఫ్ యుద్ధం ఎక్కడ దారితీస్తుంది, ఎంతవరకు దారితీస్తుంది అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ చైనీస్ ప్రైమ్ మినిస్టర్ లీ కియాంగ్ యూరోపియన్ కమిషన్ చైర్మన్ ఉర్సులా వండర్లెన్తో ఆల్రెడీ మాట్లాడారు. చైనా దగ్గర రకరకాల టూల్స్ ఉన్నాయి, ఎలాంటి టారిఫ్ ప్రెజర్ వచ్చినా మేము తట్టుకోగలం, ఎకానమీలో మాకు అంత స్ట్రెంత్ ఉంది, మేము తట్టుకుంటామని చెప్పి చైనీస్ ప్రైమ్ మినిస్టర్ ఆల్రెడీ డిక్లేర్ చేశారనమాట. సో ఇవన్నీ పక్కన పెడితే ఇతర దేశాలు కూడా తట్టుకోలేకపోతున్నాయి అమెరికా టారిఫ్స్కి. వెనిజులా ఆల్రెడీ నష్టాల్లో ఉంది, రెసెషన్లో ఉంది. వెనిజులా గత 7 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులో ఉంది. వెనిజులా ఇప్పుడు ఎకనమిక్ ఎమర్జెన్సీ ప్రకటించుకుంది. వచ్చే 60 రోజులు కూడా ఈ టారిఫ్ యుద్ధం తట్టుకోవడానికి నేను తట్టుకోలేను, ఆల్రెడీ ఆర్థికంగా చితుకున్నానని చెప్పి వెనిజులా ఎకనమిక్ ఎమర్జెన్సీ ప్రకటించుకుంది. మనందరూ తెలుసు, డొనాల్డ్ ట్రంప్కి వెనిజులా అంటే అస్సలు గిట్టదనమాట. వెనిజులాని సోషలిజం నుంచి లిబరల్ డెమోక్రసీకి క్యాపిటలిస్ట్ మోడ్లోకి తేవాలని ఆయన కోరిక అనమాట. వెనిజులాలో ఉన్న ఆయిల్ రిసోర్సెస్ కంట్రోల్ చేయాలని ఆయన కోరిక. ఇప్పుడు వెనిజులా పైన ఆయన చాలా కోపంగా ఉన్నారు. అందుకని వెనిజులా ఆ కోపాన్ని తట్టుకోలేక, ఆ టారిఫ్స్ తట్టుకోలేక, ఆ ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ ఎవరైతే ఉన్నారో వెనిజులా నుంచి వెళ్ళినాళ్ళు వాళ్ళని తిరిగి ట్రంప్ దారుణంగా వెనిజులాకి పంపించేస్తున్నారనమాట. ఇవన్నీ తట్టుకోలేక వెనిజులా ఇప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించుకుంది, ఎకనమిక్ ఎమర్జెన్సీ అనమాట. ఓ పక్క ప్రపంచ దేశాల్లో ఆందోళన స్టార్ట్ అయితే అమెరికాలో ప్రజల్లో కూడా అసహనం స్టార్ట్ అయిందనమాట. వాళ్ళు ఇమీడియట్గా డొనాల్డ్ ట్రంప్ మీద చాలా ప్రొటెస్టులు స్టార్ట్ చేశారు. ఇంకో పక్క ఇలాన్ మస్క్ కూడా కొన్ని ట్రేడ్ పాలసీస్ని విమర్శించడం స్టార్ట్ చేశారు. ఎవరైతే డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవేరో ఉన్నారో ఆయన డంబ్ అని చెప్పి ఇలాన్ మస్క్ పిలిచారు. అంటే నీ వల్ల కావట్లేదు, చాలా తప్పుడు అడ్వైజెస్ ఇస్తున్నావు అన్నట్టు సంకేతాలు ఇచ్చారు ఇలాన్ మస్క్. అయితే ఇలాన్ మస్క్ టెస్లా యొక్క షేర్స్ భారీగా పడిపోయాయి గత 4-5 రోజుల నుంచి. దీనికి బదిలిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవేరో ఇలాన్ మస్క్ని విమర్శించారు. నీకేం తెలుసు, నువ్వు కార్లు అసెంబుల్ చేసుకుంటావు, ఇంపోర్టెడ్ రా మెటీరియల్స్ తెచ్చుకుని నువ్వు కార్లు అసెంబుల్ చేసుకుంటావు, నీకు ఆ ఇంపోర్ట్స్ కాస్ట్లీ అని చెప్పి టెస్లా షేర్లు పడిపోయాయని చెప్పి మమ్మల్ని విమర్శిస్తున్నావు అని చెప్పి పీటర్ నవేరో ఇలాన్ మస్క్ని విమర్శించారు. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలా టారిఫ్స్ చేయడం వల్ల అమెరికాకి రోజుకి $2 బిలియన్ వస్తుందని చెప్పడం అనమాట. ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంటే ఈ టారిఫ్స్ మీద చర్చించుకుంటుంటే డొనాల్డ్ ట్రంప్ మాత్రం చాలా కూల్గా మనకు లాభం వస్తుంది, మీరు టఫ్గా ఉండండి, మంచి రోజులు ముందున్నాయని చెప్పి అమెరికన్ ప్రజలకి హితవు చెప్తున్నారు.